చేతలు పొరపాట్లు ఉండినప్పటికీ దేవుడే ఒక సంవత్సరాన్ని తన బిడ్డలకు దయగా కిరీటముగా అనుగ్రహించేవాడు. వ్యవసాయకుడు గత సంవత్సరంలో తను ఆశించిన పంట పండకపోతే వద్దు, ఈ సంవత్సరం ఈ పంట నేను వేయను అనుకుంటాడు. తమ పిల్లలు ఆశించిన రీతిలో ఆ స్కూల్లో ఆ కళాశాలలో మార్కులు రాకపోతే ఈ స్కూల్ వద్దు, ఈ కళాశాల వద్దు, చాలా ఉన్నాయి, ఈ వీధి కాకపోతే ఇంకొక వీధి, ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు, ఈ రాష్ట్రం కాకపోతే ఇంకొక రాష్ట్రం, ఈ దేశం కాకపోతే ఇంకొక దేశానికి మా పిల్లల్ని చదివిస్తే అక్కడ బాగుంటుందేమో ఈ సంవత్సరం అనుకుంటారు. వ్యాపారంలో ఈ సంవత్సరం లాస్ వచ్చినాం, వద్దు, వచ్చే సంవత్సరము ఈ వ్యాపారం ఇంకా వద్దు, చాలు అనుకుంటారు. ప్రభు స్తోత్రం. గత సంవత్సరములు ఎన్నో పొరపాట్లు, ఆటుపోట్లు, అవిధేయతలు, దేవునికి దూరమైనటువంటి పరిస్థితులు, గతాన్ని మనం ఒక్కసారి నెమరు వేసుకుంటూ మన అంతరంగ జీవితాన్ని ఒక్కసారి తలుపు తట్టి తెరిస్తే ఎన్నో కనపడతాయి. అది మనం ఎరుగుదము. గతం అయినప్పటికీ వద్దు, నా మాట వినలేదు వీళ్ళు, నేను వెళ్ళమన్న చోటికి వెళ్ళలేదు, నేను చేయమన్న పరిచర్య చేయలేదు, వద్దు, ఈ సంవత్సరం ఇంకా తుంచివేస్తా అని అనుకొని ఉంటే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మన స్థితి ఏదైనా, మన పొరపాట్లు ఎన్ని ఉన్నా, మన గతం దేవునికి అయిష్టంగా ఉండినప్పటికీ, గత సంవత్సరంలో ఎన్నో కూడికలకు రానప్పటికీ, దేవునికి ఇష్టమైన జీవితము జీవించనప్పటికీ దేవుడు దయగా మరొక నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇది మన ఆరోగ్యం అంటారా? ఇదిన మనము బ్రతికున్నామంటే మన ఆత్మీయత అంటారా? మనం చదువుకున్న చదువు, మనకు కలిగి ఉన్న ఆస్తి సంపద, బంధువుల ప్రోత్సాహం, పలుకుబడి ఏది కాదు. కేవలము విలాపవాక్యములు 3:22-23లో ఆయన కృపావాత్సల్యత దినదిన మన ఎడల నూతనంగా పుడుతున్న కారణాన్ని బట్టి మనం లయము కాకుండా, నిర్మూలము కాకుండా ఆయన బలిష్టమైన బావు కింద భద్రపరచబడి గొంతులూపురు కలిగి బ్రతికి బట్టకట్టి మరొక సంవత్సరాన్ని దేవుడే మనకు దయగా అనుగ్రహిస్తూ వచ్చాడు.